నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టరేట్ వద్ద 13వ రోజుకు చేరుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమ్మె. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. జగ్గంపేటలో ఆదరణ పథకం 3 ద్వారా మహిళల చేయూతకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మహిళలు శిక్షణను సద్వినియోగం చేసుకుని అదనపు జీవనోపాధి పొందాలన్న ఎమ్మెల్యే. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల వీరబాబు. టోర్నమెంట్ నిర్వహణకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మీడియాతో మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. సిహెచ్ఓల హక్కులను అమలు చేయాలని, ఆసుపత్రుల అద్దె బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 6 సంవత్సరాలు పూర్తి సిహెచ్ఓల వెంటనే 6 సంవత్సరాల ఐక్యత. We want గౌరవనీయులైన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు సందీప్ కుమార్, ఏపీఎంసీ స్టేట్ సెక్రటరీని. రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఈ రోజున వారికి జరిగినటువంటి అన్యాయాలకు, వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసము సమ్మెబాట పెట్టడం జరిగింది. ఈరోజు 13వ రోజు. అఫీషియల్గా మనం చూస్తే ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్కు మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా ఏంటి అంటే, గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని రెగ్యులర్ చేయాలి. ఇది గవర్నమెంట్కి తెలుసు, అధికారులకు తెలుసు. అదేవిధంగా 2023లో 188 క్యాడర్లకు ఎన్హెచ్ఎంలో వేతన సవరణ చేయడం జరిగింది. కానీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అలా చేయలేదు. 2018 నోటిఫికేషన్ ఏదైతే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి వచ్చిందో దాని ప్రకారం చూస్తే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరూ కూడా వేతన సవరణకు ఎలిజిబుల్. కానీ గవర్నమెంట్ ఆ రోజున అధికారులు మమ్మల్ని మోసం చేయడం జరిగింది. ప్రభుత్వానికి మరొకసారి, అధికారులకు, హెల్త్ మినిస్టర్ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. పిలిపించి ఆ యొక్క న్యాయమైన డిమాండ్ల మీద చర్చ జరిపి రావాల్సినటువంటి డిమాండ్లను ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా, లోకేష్ అన్నకు కానీ, పవన్ కళ్యాణ్ సార్ కానీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. 8,500 మంది ఆడకూతురులు ఈరోజు రోడ్డు మీద ఉన్నారన్న, మీరు ఈ గవర్నమెంట్ రాకముందు ఒక ఆడకూతురుకు ప్రాబ్లం అయినా కూడా నేను చూసుకుంటానని మీరు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు 8,500 మంది ఆడకూతురులు ఇంత బాధపడతా సమ్మెలు చేస్తూ ఉన్నప్పుడు కనీసం పిలిచి మాట్లాడే పరిస్థితి ఉంది. మేము మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మాకు దయ ఉంచి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇచ్చి మాతో మాట్లాడి మా సమస్యలు క్లియర్ చేస్తుందిగా మీడియా సాక్ష్యం మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము.